ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, పెద్దల సభపై మంత్రి గారు చిన్న చూపు చూస్తున్నారు అధ్యక్ష. ప్రిపేర్ అవ్వకుండా వచ్చారు ప్రశ్నకి. బట్ ఎనీవే అధ్యక్ష, మన సుచిత్ర టు కొంపల్లి, అల్వాల్ టు షామీర్పేట్ చాలా జనసాంద్రత కలిగినటువంటి ప్రదేశాలు అధ్యక్ష. దానివైపు మీరు డిపిఆర్ ప్రిపేర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తానంటున్నారు, అది సంతోషం. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది అధ్యక్ష. ఎయిర్పోర్ట్ వైపు కూడా రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వైపు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు గత ప్రభుత్వం 9 డిసెంబర్ 2022లో ఫౌండేషన్ స్టోన్ వేసింది అధ్యక్ష. అది వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్. 31 కిలోమీటర్స్ కేవలం 26 నిమిషాల్లో వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేసినాం అధ్యక్ష. ఆల్మోస్ట్ 120 కిలోమీటర్ స్పీడ్తో మెట్రో వెళ్ళే విధంగా అన్ని రకాల టెక్నాలజీ సాయంతో చేసినటువంటి ప్రాజెక్టు. మరి దాన్ని కంప్లీట్గా మీరు పక్కకు పెట్టినారా ఈ ప్రభుత్వం, లేకపోతే ఏం జరుగుతుందన్నది ఒకటి అధ్యక్ష. ఇంకొకటి, మెట్రో రైలును ఫ్యూచర్ సిటీ వైపు విస్తరిస్తామని చెప్పి ఈ మధ్యనే ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది అధ్యక్ష. ఇప్పటి వరకు మంత్రి గారు కూడా ఫ్యూచర్ సిటీ మీద డిస్కషన్ చేశారు కాబట్టి, అంటే అసలు జనసాంద్రత లేనటువంటి, అసలు ఎక్కడుందో తెలియనటువంటి ఫ్యూచర్ సిటీ వైపేమో మెట్రో రైలు పెడతామంటున్నారు. మరి ఎయిర్పోర్ట్ వైపు ఉన్నటువంటి మెట్రో రైలుని తీసేస్తే జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇబ్బంది పడేటటువంటి ఆస్కారం ఉంటుంది అనేటటువంటిది ఒకటి అధ్యక్ష. ఫ్యూచర్ సిటీ దాంట్లోనే ఎట్లాగో వారు మాట్లాడతారు కాబట్టి 56 గ్రామాలు మీరు కలిపాము, ఎఫ్సిడిఏ కార్పొరేషన్ పెట్టాము, అథారిటీ పెట్టామని చెప్తున్నారు కదా. ఈ 56 గ్రామాలలో ఎన్ఆర్ఈజిఎస్ పోతుంది అధ్యక్ష. ఎప్పుడైతే మనం స్పెషల్ అథారిటీలో వీళ్ళను గ్రామీణ ప్రాంతాలను తీసి మున్సిపాలిటీలలో అర్బన్ ఏరియాస్లో వేస్తే ఎన్ఆర్ఈజిఎస్ పోతుంది. మరి ఆ ఎన్ఆర్ఈజిఎస్ పోయేటటువంటి మహిళలకైనా పురుషులకైనా ఏదన్నా మీరు అర్బన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కానీ ఇంకేదన్నా ఇస్తున్నారా అని అడగదలుచుకున్నాను అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, ఇట్స్ నాట్ అబౌట్ ప్రిపరేషన్ ఆఫ్ ద ఆన్సర్ అధ్యక్ష. గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తూ ఉన్నాము. బికాజ్ పేపర్స్ కొద్దిగా మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడంతో అది వీ హ్యావ్ హైయెస్ట్ రెస్పెక్ట్ ఫర్ ద ఎల్డర్స్ సభ అధ్యక్ష. ప్రిపరేషన్ నాన్ ప్రిపరేషన్కి సంబంధించిన అంశం విషయంలో డెఫినెట్లీ ఐ టేక్ ఇట్ ఇన్ ఏ రాంగ్ వే, దట్ ఈస్ నాట్ రైట్ అధ్యక్ష. ఈరోజు మెట్రో రైలుకు సంబంధించిన అధ్యక్ష మేము ఇప్పుడే ప్రస్తావన చేశాం ఏ విధంగా రాబోయే కాలంలో మెట్రో రైలుకు సంబంధించి ఏ ప్రయత్నాలు చేస్తూ ఉన్నామని. గత 10 సంవత్సరాల కాలహయంలో ఆనాడు మెట్రో రైల్ కారిడార్లకు సంబంధించి చాలా ప్రత్యేకమైన ప్రస్తావన లేకపోవటం కేంద్ర ప్రభుత్వం తరఫున, తదుపరి ఆ ప్రయత్నంలో గట్టి బలం లేకపోవటం వలన కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి, కొద్ది ఆలస్యం కూడా అవుతోంది. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి గారు మరి ఈ నాగోల్కు సంబంధించి ఇప్పుడే చెప్పాము అధ్యక్ష, నాగోల్కు సంబంధించి మెట్రో రైల్ ఫేజ్ 2A కింద 76.4 కిలోమీటర్లు నాగోల్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 36.8 కిలోమీటర్లు 11,226 కోట్ల రూపాయలతో. అదేవిధంగా రాయదుర్గ్ నుంచి కోకాపేట్ నియోపోలిస్ 11.6 కిలోమీటర్లకు సంబంధించి 4,318 కోట్ల రూపాయలతో. ఎంజీబీఎస్ స్టేషన్ నుంచి చంద్రాయనగుట్ట ఎప్పుడు కూడా అనుకోలేదు అధ్యక్ష, అక్కడి నుంచి ఒక మెట్రో రైలు వస్తుంది, రూపకల్పన చేయబడుతుంది అనే ఆలోచన ఎవరికి కూడా లేకుండే. ఏ ప్రశ్నకు ప్రస్తుతానికి తాగునీటి సరఫరాలో ఎటువంటి సంక్షోభం లేదు అధ్యక్ష, కావున ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. బి ప్రశ్న అవునండి. ఎంబీ ప్రాజెక్టు నుండి భారీ స్థాయిలో నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడినప్పుడు ఒక ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాటుగా అన్ని భూగర్భ జల వనరులను, అదేవిధంగా ఇతర పథకాలు, చేతి పంపులను సిద్ధంగా ఉంచడమైంది అధ్యక్ష. లాగ్ సీట్ల ద్వారా అనుదినం నీటి సరఫరాను పర్యవేక్షించడం అవుతుంది అధ్యక్ష. సాధారణ ప్రజానీకం నుండి నీటి సరఫరాకు సంబంధించినటువంటి సమస్యలు నమోదు చేయడానికి 24/7 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసి వారి ఫిర్యాదులను కూడా మరి స్వీకరించడం జరుగుతుంది అధ్యక్ష. నీటి సరఫరా మీద వచ్చేటువంటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలను కూడా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. సి ప్రశ్న, భూగర్భ జలాల వెలికితీత భారం నుండి ఉపశమనంగా గ్రామీణ జనవాసాలకు అర్బన్ లోకల్ బాడీస్లో అధిక భాగానికి శుద్ధి చేసినటువంటి ఉపరితల జలాలను సరఫరా చేయడం అవుతుంది అధ్యక్ష. అంతేగాక రానున్న వేసవి కాలంలో
నిరంతరం తాగునీటి సరఫరా ఉంచేందుకు కేటాయించిన ముడినీటి నీటి వనరుల రిజర్వాయర్లు మినిమం డ్రా డౌన్ లెవెల్ను కూడా మరి ఇరిగేషన్ శాఖతో క్రమ ప్రాతిపదికన పర్యవేక్షించడం అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా డి ప్రశ్నకు తాగునీటి సరఫరా అవసరాల కోసం 2024 జనవరి నుండి 13 పనుల కోసం 298 కోట్ల 92 లక్షల మొత్తాన్ని మంజూరు చేయడమైంది అధ్యక్ష. అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 34 భారీ తాగునీటి సరఫరా పథకాల కోసం మరి నిర్వహణ కోసం 745 కోట్ల రూపాయలను కేటాయించడమైంది అధ్యక్ష. అంతేగాక గ్రామీణ స్థాయిలో పథకాల అమలు కోసం ఈ వేసవి కాలంలో నీటి సరఫరా అవసరాలను తీర్చడానికి గాను 175 కోట్ల మొత్తంతో ప్రభుత్వానికి ప్రస్తుతానికి ప్రతిపాదనలు సమర్పించడమైంది అధ్యక్ష. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో విపరీతమైన వర్షాలు పడ్డాయి. బట్ అదే సందర్భంలో రాష్ట్రంలో వేసవి అనేటువంటిది వస్తుంది. నీటి అద్దరికి సంబంధించిన ప్రమాద గంటికలు కూడా మోగుతున్నాయి. పత్రికల్లో మీడియాల్లో వస్తున్నటువంటి అనేక కథనాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా గిరిజనులు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతాల్లో నీటి అద్దడి ఉందనేది వాస్తవం అధ్యక్ష. ఇక్కడ రెండు విషయాలు అధ్యక్ష. ఒకటి, హైదరాబాద్కు సంబంధించి రాష్ట్రంలో 1/3 ఆఫ్ ద పాపులేషన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అధ్యక్ష. హైదరాబాద్లో ఇప్పటికే వేల ట్యాంకర్లు అనేటువంటి రోడ్డు మీదకి వచ్చినాయి అనేది వాస్తవం అధ్యక్ష. ఇది కేవలం ఏదో రాజకీయ విమర్శ కోసం కాదు అధ్యక్ష. ఎందుకు అనంటే మనకు హైదరాబాద్కు ప్రధానంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మంజీరా నుంచి నీళ్లు గతం సాంప్రదాయంగా నీటి సరఫరా జరుగుతుంది. వాస్తవంగా నీటి సరఫరా అనేది తగ్గిపోయింది. రెండు, అనేక పత్రికలలో ఈరోజు వార్తలు వస్తున్నాయి, మంత్రి గారు కూడా వాటి మీద స్పందించాలి. ఒకటి, వేల ట్యాంకర్లు తిరుగుతున్నాయి, తిరిగే ట్యాంకర్ల మీద కేసులు పెడతారు, ట్యాంకర్ నడవనీయట్లేదు. ప్రభుత్వమే ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వమే పూర్తిగా నీటి బాధ్యత తీసుకొని ప్రైవేట్ ట్యాంకర్ లేకుండా వారు పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేస్తే బాగుంటుందని మీ ద్వారా గారికి కోరుతున్నాను. లేకపోతే ప్రైవేట్ ట్యాంకర్స్ మీద కేసులు పెట్టబాకండి, అలో చేయండి అని ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దనేది మీ ద్వారా వారికి కోరుతున్నాను హైదరాబాద్కు సంబంధించి.